పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు స్తోత్రం, మనము ఎలీషా గురించి మనం చూసాము. ఎలీషాలో ఏలియా మీదే క్రియ చేసిన అదే ఆత్మ స్తోత్రం ఎలీషాలో వచ్చినప్పుడు స్తోత్రం ఎలీషా స్తోత్రం దగ్గర నేను రీసెర్చ్ చేసినప్పుడు 22 అద్భుతములు స్తోత్రం, ఆయన 22 స్తోత్రం అన్యూజువల్ మిరకల్, అవుట్ స్టాండింగ్ మిరకల్ స్తోత్రం, సూపర్ న్యాచురల్ మిరకల్, సైన్స్ అండ్ వండర్స్తో మూవ్ అయ్యారు. స్తోత్రం ఆత్మను వివేచించిన అన్న ఆ మాటని స్తోత్రం మనము స్తోత్రం పోయిన వారం ధ్యానించినప్పుడు, మన దేవుని యొక్క ఆత్మ ఎటువంటి శక్తి కలిగిన దేవుడు, ఆయన ఒక మనిషిలో వచ్చి క్రియ చేస్తున్నప్పుడు ఎంత గొప్ప కార్యం చేస్తారు అని స్తోత్రం మనము ధ్యానించాం. స్తోత్రం రెవల్యూషన్ గిఫ్ట్లో స్తోత్రం. తర్వాత మన రాబోతున్న దినంలో మనం ధ్యానించబోతున్న విషయము స్తోత్రం పవర్ గిఫ్ట్లో స్తోత్రం గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, గిఫ్ట్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్ స్తోత్రం. మూడవది స్తోత్రం గిఫ్ట్ ద స్పీకింగ్ గిఫ్ట్, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, స్పీకింగ్ ఇన్ టంగ్స్ అండ్ టంగ్స్ ఇంటర్ప్రిటేషన్. ఇది 3 గిఫ్ట్. ఇది స్పీకింగ్ గిఫ్ట్ స్తోత్రం. ఏ వరము కూడా స్తోత్రం సెపరేట్గా వర్క్ చేయదు. ఒక్కొక్క వరముతో కనెక్ట్ అయి ఉంటుంది, అది కలిసి ఉంటుంది స్తోత్రం. ఓకే, మనము అది ఎలా కలిసి వర్క్ చేస్తుందని చెప్పి మనం రాబోతున్న వారంలో మనం చూస్తాం. స్తోత్రం ఎలీషాలో క్రియేట్ చేసిన పరిశుద్ధాత్మ స్తోత్రం. ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ఎలీషాలో క్రియేట్ చేసిన పరిశుద్ధాత్మ శక్తి ఆయన ఎముకల నుంచి పోలే. సంవత్సరం తర్వాత ఆయన ఎముకలు స్తోత్రం ఎండిపోయిన ఎముకలు స్తోత్రం సమాధిలో ఉంది. ఆ సమాధిలో ఎలీషా యొక్క ఎముకల మీదే స్తోత్రం ఒక చనిపోయిన వ్యక్తి యొక్క శరీరం పడుచుండగా ఆ డెడ్ మ్యాన్ రైజ్ అయ్యారు. అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ క్రియ చేయడం మొదలుపెట్టారంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆ డెడ్ బాడీలో నుంచి పోదు. అది ఆ డెడ్ బాడీకి కూడా మిరకల్ చేయడానికి ఉన్న శక్తి ఉంది. హల్లెలూయా చెప్పాలి. అద్భుతం చేయడానికి ఉన్న శక్తి ఉంది. అంత గొప్ప శక్తి పరిశుద్ధాత్మలో ఉన్నది. ఆ పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉన్నాము. ఆమె చెప్పాలి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా, మన ఆత్మలో క్రియ చేసిన పరిశుద్ధాత్మ ద్వారా స్తోత్రం మన పరిస్థితిలో, మన జీవితంలో, మన వ్యక్తిత్వంలో, మన మనసులో, మన యొక్క స్తోత్రం సిట్యువేషన్స్లో క్రియేట్ చేస్తున్న దురాత్మ గురించి మనము డిజైన్ చేయబోతున్నాం. హల్లెలూయా చెప్పాలి. ఈ డిజైనింగ్ ది గిఫ్ట్ ఆఫ్ డిజైనింగ్ స్పిరిట్స్ స్తోత్రం. డిజైనింగ్ స్పిరిట్స్ ఎటువంటి ఆత్మ, ఏ వ్యక్తిత్వము, ఏ పరిస్థితి, ఏ ఒక వ్యక్తిలో ఎటువంటి ఆత్మలు క్రియేట్ చేయవచ్చు మనం అది చూడాలి. స్తోత్రం. ఫస్ట్ ఈ ఆత్మవరముకున్న స్తోత్రం ఫౌండేషన్, సెంట్రల్ పాయింట్, లేకపోతే సెంట్రల్ పాయింట్ నేను స్తోత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. స్తోత్రం 1 కొరింథీ 12వ అధ్యాయం 10వ వాక్యము స్తోత్రం ఒకసారి చదివిన తర్వాత ఒక సెంట్రల్ పాయింట్, గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఉన్న సెంట్రల్ పాయింట్ ఏంటి అది చెప్పిన తర్వాత మనం ఆత్మలను వివేచించి మనం ప్రార్థన చేయబోతున్నాము. ఒకవేళ నేను చెప్తున్న సిమ్టమ్స్ స్తోత్రం మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కానీ, మన బంధువుల మధ్యలో కానీ స్తోత్రం, మన బ్రదర్స్లో కానీ, సిస్టర్స్లో కానీ, మన పేరెంట్స్లో కానీ, మన చిల్డ్రన్స్లో కానీ ఉంటుంటే ఆ స్పిరిట్ను స్తోత్రం మీరు ఎప్పుడైతే డిఫైన్ చేస్తున్నారో, ఫైండ్ అవుట్ చేస్తున్నారో వెంటనే స్తోత్రం మీరు పరిశుద్ధాత్మ దగ్గర శక్తి అడగాలి. అప్పుడు ఆ శక్తి అడగాలంటే మనం అడగాలంటే శక్తి ఇవ్వమని అడగకూడదు. పరిశుద్ధాత్మ మీరు నాలో ఉన్నారు, మీలో ఉన్న ఆత్మవరమైన అద్భుతములు చేయు శక్తి నాలో నుండి క్రియ చేయనుగాక. ఇది స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో వస్తున్నప్పుడు ఆయన ఒంటరిగా రారు, ఆయన 9 వరముతో మీలో వస్తారు. అన్ని వరములోనే మీతో వస్తారు. మీలో వచ్చిన పరిశుద్ధాత్మ 4 వరమును స్తోత్ర పరలోకములు పెట్టి, 2 వరమును పక్క ఇంట్లో పెట్టి, 2 వరమును మాత్రం పట్టుకొని వచ్చే పరిశుద్ధాత్మ కాదు. ఆయనకు మతిమరుపు కలిగిన పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణమును మన జీవితంలో తీసుకొని వచ్చిన పరిశుద్ధాత్మ.
కాబట్టి దైవిక దేవుని యొక్క పరిశుద్ధాత్మ దైవిక పరిపూర్ణతను మీలో తీసుకొని వచ్చి ఉన్నారు. ఆయన మీలో నివసిస్తున్నప్పుడు దైవిక పరిపూర్ణత మీలో ఉన్నది అని ఫస్ట్ మీరు నమ్మాలి, మీరు విశ్వసించాలి. ఆమేన్. ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన వాళ్ళు మాత్రం చెప్పండి, ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు 1 కొరింథీ 12వ అధ్యాయం 10వ వాక్యం. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు. స్తోత్రం. ఇది స్తోత్రం. ఆత్మలు వివేచన అన్నది చాలా ప్రాముఖ్యం. స్తోత్రం. ది ఇన్విజిబుల్ పర్సనాలిటీస్. ఇది కంటికి కనబడుచున్న వ్యక్తిత్వం కాదు, కంటికి కనబడజేయలేని వ్యక్తిత్వం. కానీ దీని యొక్క ఫ్రూట్స్ ద్వారా, దీని యొక్క స్తోత్రం సిమ్టమ్స్ ద్వారా మాత్రమే మనం కనిపెట్టవచ్చు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. మీరు 1 కొరింథీ 12వ అధ్యాయంను 14వ అధ్యాయంను మీరు చదివితే ఆత్మ వరముల గురించి రాయబడి ఉంటుంది. ఆత్మ వరములు రాయబడింది. నేను స్తోత్రం నాకు ఒక ప్రశ్న ఉండి, ఎలా అంటే, ఏ ప్రశ్న అంటే 12వ అధ్యాయము 14వ అధ్యాయములో స్తోత్రం వరముల గురించి రాశారు. మధ్య 13లో స్తోత్రం ప్రేమ గురించి రాస్తున్నారు. నేను అన్నాను, నాకున్న ఒపీనియన్ ఎట్లా వచ్చినదంటే 12వ అధ్యాయమును 14వ అధ్యాయంలో రాయబడిన విషయం 13వ అధ్యాయంలో రాసి 14వ అధ్యాయంలో ప్రేమ గురించి రాయవచ్చు కదా, అది కదా ఆర్డర్గా వస్తుంది. మధ్యలో వేరే సబ్జెక్ట్ వస్తే, మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మధ్యలో వేరే ఒక సంబంధం లేకుండా ఒక సబ్జెక్ట్ వస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అట్లా కదా స్తోత్రం. ఇక్కడ ఆత్మవరం 12వ అధ్యాయంలో స్తోత్రం చాలా విషయాలు రాయబడినది. 14వ అధ్యాయంలో చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సంఘంలో ఎలా అన్య భాషలు మాట్లాడాలి, ప్రవచనం ఎలా చెప్పాలి, తర్వాత వే ఆఫ్ బిహేవియర్, చాలా విషయాలు జరుగుతుంది. కానీ మధ్యలో ఎందుకు ప్రేమ అన్న విషయం రాశారంటే స్తోత్రం 12వ అధ్యాయము 14వ అధ్యాయము 2 స్తోత్రం ఆ దేవుని యొక్క ఆత్మ వరము గురించి మాట్లాడుచుండగా 13వ అధ్యాయము ప్రేమ అన్న సెంట్రల్ పాయింట్ల నుండి దేవుని యొక్క అగాపే ప్రేమ అన్న స్తోత్రం మధ్య పరిస్థితుల నుండి ఆ కుడి పక్షం ఉన్న ఎడమ పక్షం ఉన్న ఆత్మవరమును వాడుకోవాలి. స్తోత్రం. ప్రేమ లేకుండా స్తోత్రం దేవుని యొక్క ఆత్మవరము నిష్ప్రయోజనం, యూజ్లెస్. ప్రేమ లేకుండా, దైవిక ప్రేమ లేకుండా ఆత్మవరము స్తోత్రం ప్రయోజనం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రేమ లేన ఆత్మవరము స్తోత్రం అది ఆత్మవరం, పరిశుద్ధాత్మ వరమే కాదు, అది ఎక్కడ నుంచి వస్తున్నది కూడా తెలియదు. కాబట్టి స్తోత్రం పౌలు చెప్తున్నారు, స్తోత్రం ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు తన శరీరమును కాల్చేయడానికి అప్పచెప్పినా కూడా, స్తోత్రం ఒక వ్యక్తి తన శరీరమును కాల్చేయడానికి అప్పచెప్పినా కూడా ప్రేమ లేదంటే ఏమీ లేదంట ఆ వ్యక్తికి. అంటే స్తోత్రం కాల్చేయడానికి ఉన్న స్తోత్రం ఒక్క ధైర్యము, నన్ను కాల్చేసేయండి అని చెప్పడానికి ఉన్న ధైర్యము ప్రేమ లేకుండా రాదు. కానీ ఆ ప్రేమ దేవుని యొక్క ప్రేమనా లేకపోతే స్తోత్రం మనుష్య ప్రేమన చెక్ చేయాలి. స్తోత్రం. కాబట్టి స్తోత్రం మనకు మరి ఎక్కువ అవసరం ఏమంటే దేవుని యొక్క ప్రేమ. కాబట్టి పౌలు చెప్తున్నారు స్తోత్రం దేవుని యొక్క ప్రేమ నుండి నన్ను ఎడపాపవాడు ఎవడు, నన్ను దేవుని యొక్క ప్రేమల నుండి ఎవడు సెపరేట్ చేయలేదు. మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, స్తోత్రం మీరు స్తోత్రం మరణ చీకటి లోయల్లో మీరు నడిచి వెళ్ళినా, మీరు అగ్ని మధ్యలో మీరు దిగివనా, స్తోత్రము నది ప్రవాహముల మధ్యలో మీరు నడిచి వెళ్ళినా, సముద్రపు అలల మధ్యలో నడిచి వెళ్ళినా, స్తోత్రం ఎడారిలో స్తోత్రం నడిచి వెళ్ళినా, స్తోత్రం మీరు ఒంటరిగా ఏ పరిస్థితిలో మీరు ఉన్నా, మీకు విరోధంగా స్తోత్రం కుడి పక్షంలో 1000 మంది, ఎడమ పక్షంలో 10,000 మంది లేచిన, స్తోత్రం మీకు ఒక విశ్వాసం ఉండాలి, ఎట్టి పరిస్థితిలో నేను దేవుని యొక్క ప్రేమల నుండి నేను దూరం పోవలేదు, నన్ను ఎడబాపలేదు. ఏ పరిస్థితి కూడా నేను దేవుని యొక్క ప్రేమ నుండి స్తోత్రం ఎడబాపలేదు. మీరు స్తోత్రం ఇప్పుడు మంచిగా ఉన్నా,
ఇప్పుడు మీరు చెడిపోయిన పరిస్థితులు ఉన్నా, బలముగా ఉన్నా, బలహీనమైన, ఆరోగ్యం ఉన్నా, సౌఖ్యం లేకపోయినా, మీరు దేవుని యొక్క ప్రేమలో ఉన్నారు అని మీరు స్తోత్రం నిరీక్షణ కలిగి ఉన్నారంటే, మీరు స్తోత్రం ఏ పరిస్థితిలో ఉన్నారో అక్కడనే మీరు సాక్షిగా మారుతారు, అక్కడనే మీరు జయం పొందుతారు, అక్కడనే మార్పులు ఇస్తారు, అక్కడనే మీరు లేయిస్తారు, అక్కడనే స్తోత్రం అందరికీ స్తోత్రం అసాధారణమైన వ్యక్తి మీరు స్తోత్రం కనిపిస్తారు. స్తోత్రం. మనము జీవిస్తున్న ఈ లోకం స్తోత్రం అనేక విషయం మనకు కనబడుచున్నది. స్తోత్రం. కనబడుచున్న ప్రతి విషయం అనక కనబడలేని స్తోత్రం ఒక వ్యక్తిత్వము ఆపరేట్ చేస్తుంది. స్తోత్రం. ప్రతి విషయము ఆత్మ సంబంధంగానే ఉంది. పాత నిబంధనకి నూతన నిబంధనకి ఉన్న స్తోత్రం మేజర్ డిఫరెంట్ ఏం తెలుసా? ఓల్డ్ టెస్ట్మెంట్లో స్తోత్రం ఒకటే ఒక చోట్లో దావీదు అన్న ఒక్క వ్యక్తి స్తోత్రం ఆయన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు సౌల్లో వస్తున్న ఆ టార్మెంటింగ్ స్పిరిట్ ఆయనలో శాంతమైంది. ఆయనలో పారిపోవలే, క్యాస్ట్ అవుట్ అవ్వలే. స్తోత్రం. ఆయనకి విడుదల కలగలే. ఆయనకి ఏం జరిగిందంటే ఆ టార్మెంటింగ్ స్పిరిట్ ఆయనలో శాంతమైంది దావీదు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు. మరి న్యూ టెస్ట్మెంట్లో దావీదు కుమారుడైన యేసు ప్రభు వచ్చినప్పుడు స్తోత్రం పాత నిబంధనలో జరగలేని ఒక గొప్ప పరిచయం ఏమంటే స్తోత్రం ఈయన ఎటువంటి వాడు, అధికారముతో దయ్యములకి ఆజ్ఞాపిస్తున్నారు, అది లోబడి పారిపోచున్నది, రోగములు సౌఖ్యమవుచున్నది, గురుడి వాళ్ళు కళ్ళు తెరవబడుచున్నది, స్తోత్రం మాట్లాడలేని వాళ్ళు మాట్లాడుచున్నారు, చెవిడి వాళ్ళకి చెవి తెరవబడుచున్నది, కొంటి వాళ్ళు నడుస్తున్నారు, స్తోత్రం కుష్ఠరోగం సౌఖ్యమవుతుంది, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు. ఇది దావీదు కుమారుడి యొక్క పరిచర్య. దావీదు స్తోత్రం దయ్యమును శాంతిపరిచారు, దట్స్ ఆల్. కానీ దావీదు కుమారుడు దయ్యమును టార్మెంట్ చేశారు. పాత నిబంధనలో స్తోత్రం ప్రతి వ్యక్తిను ఈవిల్ స్పిరిట్ టార్మెంట్ చేసింది, టార్చర్ చేసింది, పొసెస్ చేసింది. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఏ దురాత్మ స్తోత్రం మానవ కులములో స్తోత్రం బంధించి వాళ్ళను టార్మెంట్ చేసి వాళ్ళ జీవితమును నరకానికి నడిపిస్తుందో ఆ దురాత్మను టార్చర్ చేయడానికి, ఆ దురాత్మను ఉపద్రవం చేయడానికి, ఆ దురాత్మను మనిషి నుండి బయటికి పంపించడానికి దావీదు కుమారుడైన క్రీస్తు యేసు భూమికి దిగి వచ్చారు. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే ఆయన స్తోత్రం మేనిఫెస్ట్ అయ్యని వాక్యం చెప్తుంది. అంటే స్తోత్రం ఓల్డ్ టెస్ట్మెంట్ మినిస్ట్రీకి న్యూ టెస్ట్మెంట్ మినిస్ట్రీకి ఉన్న డిఫరెన్స్ ఏమంటే ఓల్డ్ టెస్ట్మెంట్ మినిస్ట్రీ స్తోత్రం దయ్యం ఎక్కడెక్కడ ఉందని చూపిస్తుంది. న్యూ టెస్ట్మెంట్ మినిస్ట్రీ ఏ దయ్యం ఎక్కడ ఉన్నా సరే ఆ దయ్యమును వెళ్ళగొట్టడానికి ఉన్న అభిషేకమే న్యూ టెస్ట్మెంట్ మినిస్ట్రీ. స్తోత్రం. ఆత్మలను వివేచించిన వరము ఎందుకొరకంటే స్తోత్రం అపవాది ఇది ఒక స్కానింగ్ మిషన్, ఇది ఒక రేడార్ లాగా. స్తోత్రం ఈ వరము కలిగిన వ్యక్తికి స్తోత్రం ఆత్మ మండలంలో జరుగుతున్న ప్రతి విషయము వాళ్ళకి ప్రత్యక్షమై ఉంటుంది, వాళ్ళకి దగ్గర ఉంటుంది, వాళ్ళు ఈజీగా కనిపెడతారు, వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేశారు. స్తోత్రం. మార్కు సువార్త నేను డిమోనాలజీ మాట్లాడలే. స్తోత్రం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16-17. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఎంతమంది ఎవరైతే యేసు క్రీస్తు అని నమ్మి బాప్తిసం పొందారో వాళ్ళు రక్షించబడిన వ్యక్తి, వాళ్ళు సేవ్డ్. స్తోత్రం. వాళ్ళకి స్తోత్రం దేవుడు రక్షణ ఇచ్చి ఉన్నారు, వాళ్ళు రక్షించబడిన వ్యక్తి. స్తోత్రం. నమ్మలేని వాళ్ళు శిక్షకి అర్హుడై ఉన్నారు. డిఫరెన్స్ ఇక్కడనే. ఈ స్తోత్రం ఈ ఆత్మవరము ఒక వ్యక్తిలో క్రియేట్ చేయడానికి ఉన్న బేసిక్ క్వాలిఫికేషన్ ఏమంటే విశ్వాసమే.
విశ్వసించి బాప్తిజం పొందిన ఎవరైతే ఉన్నారో అది స్తోత్రం, ఏ స్టేజ్, ఏ కేటగిరీ, ఏ బ్యాక్గ్రౌండ్, ఏ ఎడ్యుకేషనల్ స్టేటస్, స్తోత్రం, అది అక్కడ ప్రాబ్లం లేదు. ఏ వ్యక్తి నమ్మి బాప్తిజం పొందారో వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడిన వాళ్ళలో స్తోత్రం ఈ సూచనలు ఉంటుంది. కింద చదవండి అయ్యా. నమ్మిన వాళ్ళ వలన ఈ సూచక క్రియలు కనబడును. సూచన క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు. స్తోత్రం, దయ్యమును వెళ్ళగొట్టెదరు. స్తోత్రం. రక్షణ పొందిన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్తోత్రం అంగీకరించి, హృదయములో అంగీకరించి, బాప్తిజం పొంది, సంఘముకు వెళ్ళి వాక్యమును నేర్చుకుని, స్తోత్రం, దేవుడు కొరకు జీవిస్తున్నాం ఏ వ్యక్తి భూమిలో పుట్టి ఉన్నారో ఆ వ్యక్తి గురించి ఇక్కడ బైబిల్ మాట్లాడుతున్నది. ఈ వాక్కు స్తోత్రం నేను ఇక్కడ రాయలే, నేను నా స్వయంగా అక్కడ మాట్లాడలే. ఇది సాక్షాత్ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు మాట్లాడుచున్న మాట. ఆయన మాట్లాడుచున్నారు. స్తోత్రం, నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళ ద్వారా ఈ సూచన క్రియలు వాళ్ళను వెంబడిస్తుంది, వాళ్ళను ఫాలో చేస్తుంది. ఏ సూచన క్రియలంటే వాళ్ళు దయ్యములను వెళ్ళగొట్టుతారు. వాళ్ళు దయ్యములను వెళ్ళగొట్టుతారు. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దేవుని యొక్క రాజ్యంలో చేర్చుకున్నానికి కారణం ఏమంటే మీరు స్తోత్రం దయ్యములను వెళ్ళగొట్టడానికి కొరకే దేవుడు నిన్ను ఏర్పరిచి ఉన్నారు. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. స్తోత్రం. దయ్యములను వెళ్ళగొట్టడానికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నారంటే ఎక్కడ ఎటువంటి దయ్యము ఏ క్యారెక్టర్లో క్రియేట్ చేస్తున్నది అని తెలుసుకోవాలి. అందుకే స్తోత్రం, మీరు ఈ వరము పొందిన తర్వాత మీరు దయ్యమును వెళ్ళగొట్టరు. మీరు ఎప్పుడైతే సాల్వేషన్ పొందారో అప్పుడే మీరు దయ్యమును వెళ్ళగొట్టడానికి అర్హుడు అయిపోయారు. దీనికి స్తోత్రం స్పెషల్ కాలింగ్ లేదు, దీనికి స్పెషల్ గిఫ్ట్ లేదు, దీనికి స్పెషల్ ఫాస్టింగ్ లేదు. వెంటనే మీరు చెప్పవద్దు, యేసయ్య ఒక చోట్ల చెప్పారు కదండి, ఈ దయ్యములు ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా కాకుండా స్తోత్రం ఇది వెళ్ళదు అని చెప్పి యేసయ్య చెప్పారు కదా అని మీరు చెప్తే, ఆ పర్టికులర్ ప్లేస్లో చెప్పిన విషయము దయ్యము గురించి యేసయ్య చెప్పలే, వాళ్ళ యొక్క అవిశ్వాసం గురించి అలా అన్నారు. మీకు విశ్వాసం తగ్గిపోయినదంటే స్తోత్రం మీరు తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. స్తోత్రం. అంటే ఏంటి ఇది విశ్వాసం? విశ్వాసం అనేది స్తోత్రం ఈ దయ్యం పోతుంది నమ్ముచున్న విషయం కాదు, ఈ వ్యక్తికి విడుదల వస్తుంది నమ్ముచున్న విషయం కాదు. వస్తుందా లేదా డబుల్ మైండెడ్ అది కాదు. మీరు ఎవరు నమ్ముచున్నారో, మీరు నమ్ముచున్న వ్యక్తి అయిన మీ రక్షకుడికి ఎంత గొప్ప శక్తి ఉందని మీరు నమ్ముచున్నారు. ఆ నమ్మకం ఆయన యొక్క శక్తి గురించి తెలుసుకోవడానికి, అది తెలుసుకున్నప్పుడు మీ యొక్క విశ్వాసం పెరుగుతుంది. అందుకొరకు మీరు ప్రార్థన చేయాలి, అందుకొరకు మీరు ఉపవాసం ఉండాలి. కానీ దయ్యమును వెళ్ళగొట్టడానికి మీరు ఉపవాసం ఉండని చెప్పి బైబిల్ చెప్పలే. దయ్యమును వెళ్ళగొట్టడానికి కొన్ని కీస్ ఉంది, కొన్ని ప్రాసెస్ ఉంది. స్తోత్రం. స్తోత్రం. దాని ముందుకు దయ్యమును వెళ్ళగొడతారు అన్న ఒక్క విషయమును మీరు నమ్మాలి. అది మీ యొక్క బాధ్యత, అది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అది స్తోత్రం. నా ద్వారానే నా కుటుంబంలో ఉన్న దయ్యములన్నీ వెళ్ళగొట్టబడాలని చెప్పి రోషం కలిగిన హృదయం మీకు కావాలి. నా ద్వారా నా జీవితంలో వచ్చిన దయ్యమని వెళ్ళగొట్టబడాలి. నా ద్వారా నా పిల్లల జీవితంలో వచ్చిన దయ్యములు వెళ్ళగొట్టబడాలి. నా ద్వారా నా యొక్క సర్కంస్టెన్స్ లో వచ్చిన దయ్యం వెళ్ళగొట్టబడాలి. నా ద్వారానే నేనే నా కుటుంబముకి రక్షకుడు, నేనే నా కుటుంబమును విమోక్షించాలి. ఎందుకంటే స్తోత్రం సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఏకైక కుమారుడు యొక్క రక్తము రక్షణ మొట్టమొదటిసారి నా మీదే వచ్చినది, నాకే ఆ ప్రత్యక్షత వచ్చినది కాబట్టి అని ఎవరైతే స్తోత్ర హృదయంలో స్తోత్రం నిర్ణయం తీసుకొని ఉన్నారో మీరే స్తోత్రం మీ కుటుంబంలో అద్భుతం కార్యం చేయబోతున్నారు.
ఇట్ ఈస్ ఎ సైన్. మీరు విశ్వాసిగా ఉన్నారంటే అది ఒక సైన్ కావాలి, ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. మీరు బిలీవర్ అని ప్రూఫ్ చేయాలి. తప్పకుండా మీరు బిలీవర్ అని ప్రూఫ్ చేయాలి. మీరు బిలీవర్ని ప్రూఫ్ చేయడానికి స్తోత్రం, మీరు చర్చికి వెళ్తున్నప్పుడు ఒక పర్టికులర్ కలర్ యూనిఫాము, మీరు స్తోత్రం చేతిలో పట్టుకొని వెళ్తున్న బైబిల్లో కాదు సైన్, లేకపోతే కొన్ని స్తోత్రం ట్రెడిషనల్ రిచువల్స్ కాదు. స్తోత్రం విశ్వాసం ఉన్న దానికి గుర్తింపు. నా యేసయ్య చెప్తున్నారు, స్తోత్రం వేషం మార్చి కూడా, కలర్ మార్చి కూడా, డ్రెస్ కోడ్ మార్చి కూడా కాదు విశ్వాసి కన్నా సైన్. ఒక విశ్వాసి యొక్క సైన్, మీరు స్తోత్రం ఏ చర్చ్లో ఉన్నా సరే, మీరు స్తోత్రం క్యాథలిక్లో ఉన్నా సరే, మీరు వేరే ట్రెడిషనల్ చర్చ్లో, పెంటికాస్ట్ చర్చ్లో ఉన్న, న్యూ మూమెంట్ చర్చ్లో ఉన్న, ఏ సంఘంలో ఉన్నా స్తోత్రం మీరు క్రీస్తులో విశ్వాసం కలిగిన వ్యక్తి అని స్తోత్రం ఏ క్రియ ద్వారా మీరు ప్రూవ్ చేయాలంటే దయ్యములను వెళ్ళగొట్టడం ద్వారా మాత్రమే మీరు విశ్వాసాన్ని ప్రూవ్ చేయవచ్చు.